హలో! ఈరోజైతే మేము పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అని నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ జూలాజికల్ పార్క్. అన్ని యానిమల్స్‌ని అయితే చూడొచ్చు. పిల్లలకి మంచిగా టైం పాస్ అవుతుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ మెట్రోకి అయితే వెళ్తున్నాము. అదే నార్మల్ వెహికల్స్‌లో వెళ్ళాలంటే 2 అవర్స్ అయితే పడుతుంది. మెట్రోకి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు 20 మినిట్స్‌లో. మియాపూర్ నుంచి ఎంజీ స్టేషన్ వరకు అయితే మెట్రోకి అయితే వెళ్తున్నాము. టికెట్స్ అయితే ముందే ఆన్లైన్ బుక్ చేసుకున్నాము. ఫోన్లోనే మనం టికెట్స్ చేసుకోవచ్చు హైదరాబాద్ మెట్రోలో. జస్ట్ మనకి టికెట్స్ బుక్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేసామంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మొత్తం ఫారెన్ టెక్నాలజీ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారు టికెట్స్. జస్ట్ క్యూఆర్ కోడ్ మనం ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్లో చూపించామంటే మన టికెట్కి ఇక్కడ లాక్ అయితే ఓపెన్ లాక్ సిస్టమ్ లాగా పెట్టారు. ఇక్కడ చూసారా, ఇక్కడ స్కానర్ అయితే పెట్టారు. మా పిల్లలు కొంచెం భయపడుతూ వస్తున్నారు. 5 ఇయర్స్ లోపు పిల్లలకేమో టికెట్ ఏం తీసుకోలేదు. ఇక్కడ టికెట్స్ అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు, అలానే ఇక్కడికి వచ్చైనా చేసుకోవచ్చు. ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాము. అస్సలు ఖాళీ లేదు, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అందరు నిల్చొని బిజీగా వెళ్తున్నారు. ట్రైన్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. నిల్చోడానికి కూడా ఖాళీ లేదు. ఇలా నిల్చొనైనా ఎక్కువ మంది మెట్రోకే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ టైంలో తక్కువ కాస్ట్లో అయితే వెళ్ళిపోవచ్చు. జస్ట్ మనం మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు అయితే ఉంది మెట్రో. జస్ట్ 80 రూపీస్తో అయితే వెళ్ళిపోవచ్చు తక్కువ కాస్ట్లో. అదే మనం క్యాబ్ కానీ బుక్ చేసుకొని వెళ్తే 2000 వరకు పడుతుంది. అలానే 2 అవర్స్ అయితే పడుతుంది. చిన్నగా అమీర్పేట దగ్గర అయితే ఒక చిన్న సీట్ అయితే దొరికింది మాకు. పిల్లలు మా మీద కూర్చోబెట్టుకొని కూర్చున్నాము. ఎక్కువసేపు ఏం పట్టదు, మనం అలా కూర్చొని లేవంగానే మన స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ ట్రైన్లో అయితే అనౌన్స్మెంట్ బాగా నచ్చింది నాకైతే. భయం ఏమి ఉండదు ఎక్కడ దిగాల అని. స్టేషన్కి అనౌన్స్ చేస్తుంటారు. ఇలా స్టేషన్ నేమ్ని అనౌన్స్ చేసి మనమైతే దిగిపోవచ్చు. ఇక్కడ డోర్స్ కూడా ఆటోమేటిక్ సెన్సార్ ఉంటుంది. అవే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. ఎంజీ బస్ స్టేషన్ కాడైతే దిగాము మేము. ఈ జూ పార్క్కి ఎంజీ బస్ స్టేషన్ అయితే దగ్గరలో ఉంది. ఇక్కడ దిగి మన జూ పార్క్కి ఆటోలో అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దిగంగానే ఏదో వాటర్ కనిపించాయి. కొంచెం డర్టీ వాటర్ లాగా అనిపిస్తున్నాయి. డర్టీ వాటర్ అంతా ఇటువైపు అయితే వెళ్ళిపోతున్నాయి. ఏం చెరువేమో అని ఇటు చూసాము ఒకసారి, కాకపోతే మంచి వాటర్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ మెట్రోకి ఇంకా మన స్టెప్స్ ఏం దిగి ఎక్కనవసరం లేదు. ఎక్కడానికి దిగడానికి మొత్తం ఎక్సలేటర్లే. పెద్దవాళ్ళైనా హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇంకా పిల్లలు అయితే మంచిగా థ్రిల్ అవుతున్నారు. ఈ ఎక్సలేటర్లు ఎక్కినప్పుడల్లా ఏదో జెయింట్ వీల్ ఎక్కినట్టు, ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ ఎక్కినట్టు థ్రిల్ అయిపోతున్నారు. ఇక్కడ దిగేటప్పుడు మాత్రం టెన్షన్ పడతారు ఏ కాలు పెట్టాలని. ఇక్కడైతే మ్యాప్ ఇచ్చారు, మెట్రో ట్రైన్ ఏ స్టేషన్లో ఆగుతున్నాయని మొత్తం ఇక్కడైతే నేమ్స్ ఇచ్చారు. జూ పార్క్ అయితే వచ్చేసాము. ఇదంతా ఎంట్రన్స్. ఫస్ట్ అయితే మేము డైరెక్ట్ ఇక్కడికి రాలేదు, పార్క్కి మ్యూజియంకి అయితే వెళ్ళాము. అక్కడ ఏమంత నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా డైరెక్ట్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేలోపు ఎండకు మాడిపోయాము. ఈ చెట్ల కింద కూర్చొని అందరూ అయితే ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు. మనం ఉదయాన్నే వచ్చామంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బాగా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, పిక్నిక్ లాగా. ఇక్కడ ఏంటంటే పార్క్ బాగా న్యాచురల్గా అనిపిస్తుంది. ఏదో ఆర్టిఫిషియల్గా పార్క్ అరేంజ్ చేయకుండా న్యాచురల్గా ఒక ఫారెస్ట్లోనే ఇవన్నీ ఉన్నట్లయితే ఉంది. మన హైదరాబాద్లో ఎంత పెద్ద పార్క్ ఉందని నాకు కూడా తెలీదు. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మంకీ సెక్షన్ పెట్టారు. అంటే ఒక్కొక్క యానిమల్ని ఒక్కొక్క సెక్షన్ లాగా డివైడ్ చేశారు.
ఒక సెక్షన్లోకి ఒక సెక్షన్ రాకుండా. ఇక్కడ స్టార్టింగ్ అయితే మంకీ సెక్షను, చింపాంజీని అయితే ఇలా పెట్టారు. ఇప్పుడైతే మనం మంకీస్ చూడడానికైతే వెళ్తున్నాము. అలానే ఇక్కడైతే ఈత చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఈత చెట్లు కూడా అంతరించిపోతున్నాయి కదా, ఈత చెట్లను అయితే ఇక్కడైతే ఎక్కువగా చూడొచ్చు. మంకీ అయితే వచ్చేసింది. ఇంకొంచెం ముందుకు రాగానే టైగర్ సెక్షను. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా అరేంజ్ చేసి టైగర్ అయితే ఉంది. ఇక్కడ 3 టైగర్స్ అయితే ఉన్నాయి దీంట్లో, ఈ సెక్షన్లో. ఈ టైగర్ అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంది వాకింగ్ లాగా. మా ఆయన ఒక 5 years బ్యాక్ వచ్చాడంట. ఆ 5 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇది ఇలానే తిరుగుతుందంట చుట్టూ. ఇప్పుడు కూడా అలానే తిరుగుతుంది. మరి అదే టైగరు వాళ్ళ పిల్లలో తెలియదు. చూడండి, ఇటు నుంచి వస్తుంది, మళ్ళీ అంతా రౌండ్ తిరిగి మళ్ళీ అటు నుంచి వస్తుంది. పార్కులో వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఒకవైపే ఉండకుండా మంచిగా తిరిగి అందరిని అయితే కవర్ చేస్తుంది. వీటిని అయితే ఫ్రీగా వదిలేస్తారు. బయట అయితే పెంచింగ్ ఉంది కానీ వాటి ప్లేస్లో వాటి వరకు అయితే ఫ్రీగా తిరగవచ్చు. కట్టిపడేయకుండా ఇలా ఫ్రీగా అయితే వదిలేరు. కానీ ఒకే ప్లేస్లో అలా తిరుగుతూనే ఉంది. మేము కొంచెం 10 minutes ఉన్నాము. ఆ 10 minutes కూడా తిరుగుతూనే ఉంది రౌండ్గా. వాకింగ్కి వచ్చిన వాళ్ళ ఇంకా వాకింగ్ చేసి బోర్ కొట్టినట్టుంది. ఇంకా స్విమ్మింగ్ చేస్తుంది. స్విమ్మింగ్ చేస్తూ ఆ వాటర్నే తాగుతుంది. ఇప్పుడైతే మనం పికాక్స్ని చూద్దాం. ఇదంతా పికాక్స్కి అయితే కొంచెం ప్లేస్ తక్కువ చేశారు, చిన్న ప్లేస్లో పెట్టారు. అలానే ఫెన్సింగ్ కూడా ఒక 2 layers వరకు పెట్టారు. అంత చూసినట్టు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. రియల్గా చూస్తుంటేనే సరిగ్గా కనపడలేదు. మనం యానిమల్స్ని దగ్గర నుంచి ఫుల్ సాటిస్ఫై అవ్వాలంటే దగ్గర నుంచి చూసి సఫారీ రైడ్ని అయితే తీసుకోవాలి. టికెట్స్ ఫర్ ఈచ్ 100 rupees అయితే ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్ళి దగ్గర నుంచి అయితే యానిమల్స్ని చూడవచ్చు. ఇలా ఫెన్సింగ్ లేకుండా ఒక వెహికల్లో అయితే తీసుకెళ్తారు. మనం లోపలికి యానిమల్స్ రాకుండా మొత్తం క్లోజ్లో అయితే ఉంటుంది వెహికల్. మనమైతే ఇంక దగ్గర నుంచి చూడవచ్చు. దానికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే 3 elephants ఉన్నాయి. కొంచెం గెడ్డేశారు పాపం, తింటూ ఉన్నాయి ఎండలు. షెల్టర్ కూడా లేదు పాపం వీటికి. ఇప్పుడైతే మనము సఫారీ రైడ్కి అయితే వెళ్తున్నాము. వెహికల్ అయితే ఎక్కేసాము. ఇలా కొంతమందిని తీసుకొని ఒక్కొక్క రైడ్కి అయితే తీసుకెళ్తున్నారు. కొంచెం లోపలికి వెళ్ళామంటే ఫుల్ ఫారెస్ట్ వస్తుంది. ఇంకా యానిమల్స్ని అయితే ఇంకా టైగరు, లైన్ అన్ని దగ్గర నుంచి మనకి చాలా దగ్గర నుంచి అయితే చూడొచ్చు. దీనికి మళ్ళీ స్పెషల్ టికెట్ అండి. మనం ఎంట్రీలో తీసుకునే టికెట్ కాకుండా మళ్ళీ సఫారీ రైడ్కి సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలి మనము. ఏసీ వెహికల్, నాన్ ఏసీ వెహికల్ అని ఉంటుంది. మేమైతే ఏసీ వెహికల్ తీసుకున్నాము. ఏంటి आपल्या सगळे ఎక్కడ
कुछ भी नहीं दिखेगा आगे गारंटी नहीं है, दिखेगा कि नहीं दिखेगा। वो अंदर जो सामने देख లేంగా తలకది అలవాటు అయిపోయింది. అది ఫిమేల్, ఇది ఫిమేల్ లైన్. ఈ వెహికల్లో కామెడీ ఏంటంటే మాతో పాటు ఒక చిన్న పాప అయితే ఈ జర్నీలో ఉంది. ఇల్లు అదిగో లైన్ ఇదిగో లైన్ అనే లోపు ఆ పాప అయితే భయపడి బో అని ఏడుస్తుంది. ఇక్కడైతే చిన్నది అనుకున్నాను కానీ చాలా ఫారెస్ట్ అవుతుంది లోపలికి. అన్నీ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కో దాన్ని ఇలా గేట్స్ పెట్టి క్లోజ్ చేశారు. ఒకదానికి ఒకటి వస్తే మళ్ళీ తినేస్తాయి కదా, అందుకని ఇలా గేట్స్ అయితే పెట్టారు ఒకదాని ప్లేస్లోకి ఇంకోటి రాకుండా. ఇక్కడైతే టైగర్ కనిపించింది. ఇదైతే మా వెహికల్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా చిన్న పాప అయితే ఏమి ఏడ్చిందో, కానీ ఏమన్నా చేయడానికి అలా చేయడానికి అయితే ఈ ట్రై చేయట్లేదు, ఊరక తిరుగుతూ ఉన్నాయి వాకింగ్ చేస్తున్నట్టు. లోపలికి వచ్చిన తర్వాత పికాక్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, బాగా అరుస్తూ ఉన్నాయి పికాక్స్ అయితే. పికాక్స్ బియర్స్ అయితే ఎక్కువగా కనిపించాయి. టైగర్స్ లైన్స్ కూడా బాగానే ఉన్నాయి, ఓ 10-15 దాకా ఉన్నాయి. న్యాచురల్ ఫారెస్ట్, ఏమి పాడు చేయకుండా ఈ ప్రకృతిని పాడు చేయకుండా అలానే ఉంచారు. అన్ని చెట్లు అలానే ఎలా అయితే మన పాతల కాలంలో ఫారెస్ట్లు ఎలా ఉన్నాయో అలానే ఉంది. ఇది ఆర్టిఫిషియల్గా ఏం చేయాలని అయితే ట్రై చేయలేదు ఇక్కడ. సఫారీ తీసుకోవాలి, అది బ్యాటరీ తీసుకుంటే వేస్ట్. వీడి దాకా రా, సఫారీ చాలా తక్కువ. సిటీ వచ్చింది.
కొండ పైకి వచ్చి ये तो मजा है ना मजा आ रहा है हाँ अभी और मजा आएगा अभी नीचे ढलान पे ఈ సమ్మర్లో అయితే మా పిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అన్ని యానిమల్స్ని చాలా దగ్గరగా అయితే చూసాము ఈ సఫారీ రైడ్లో. మీరు కూడా మీ పిల్లలకి ఈ సమ్మర్లో ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. పిల్లలకి ఒక మెమొరీ ఇచ్చినట్లు అవుతుంది. చాలా అంతరించిపోతున్న జంతువులను అయితే ఇక్కడ ఉంచారు. అలాగే ఎద్దులు కూడా అంతరించిపోతున్నాయి, అవి కూడా పెట్టాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రైడ్ చూసినట్లయితే కామెంట్ చేయండి.